హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు వంటలే కాకుండా మీ హెల్త్కి యూజ్ అయ్యే మంచి జ్యూస్ని తీసుకువచ్చాను. ఏంటిది బ్లడ్లా ఉంది, జ్యూస్ అంటుంది ఏంటి ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? ఇది బ్లడ్ కాదు, మీ బ్లడ్ని ఇంప్రూవ్ చేసే జ్యూస్. అదేంటో అనుకోకండి, నేను చెప్తా వినండి. బీసీ జ్యూస్. ఇదేంటి ఎప్పుడు బీసీ జ్యూస్ వినలేదని అనుకోకండి. అదే బీట్రూట్ క్యారెట్ జ్యూస్. మార్నింగ్ అలవాటు చేసుకోండి. ఈ జ్యూస్ తాగడం వల్ల మన ఫేస్ అనేది గ్లోయింగ్ వస్తుంది, బ్రైట్నింగ్ ఉంటుంది. చాలామంది వాళ్ళ హెల్త్ కన్నా వాళ్ళ ఫేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ జ్యూస్ తాగితే వాళ్ళ ఫేస్కి అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ జ్యూస్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి కాబట్టి ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ బీట్రూట్లో మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. బీసీ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు సమతుల్యం అవుతుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఈ రసం చాలా మంచిది. అలాగే బీసీ జ్యూస్ తాగిన ఎక్కువ టైం దాకా కూడా మనకు ఆకలి అవ్వదు. బీసీ జ్యూస్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలుంటే ఈ జ్యూస్ను తప్పకుండా మీ మార్నింగ్ రొటీన్లో యాడ్ చేసుకోండి. అలాగే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని నిర్వసీకరణకు సహాయపడతాయి. బీట్రూట్లో బీటైన్ ఉంటుంది. ఇది కాలేయ పనితీరును మద్దతు ఇస్తుంది మరియు కొవ్వు కాలేయ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ జ్యూస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. నేను ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు ఈ జ్యూస్ చేసుకొని తాగకపోతే ఇంకా వేస్ట్ అండి. మీరు హెల్త్ పాడయ్యాక తీసుకునే జాగ్రత్తల కన్నా మనం ముందే తీసుకుంటే మనకి ఎక్కువ ఖర్చు ఉండదు, అలాగే మనం హెల్తీగా కూడా ఉంటాము. బీట్రూట్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకుని క్యారెట్ బీట్రూట్ని మంచిగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మనం ఒక జార్ తీసుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ముక్కలు అనేవి మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఈ బీసీ జ్యూస్కి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ అలాగే హనీ, వాటర్ అంతే. క్యారెట్ బీట్రూట్ ముక్కలు జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే హనీ కూడా వేసుకోవాలి. నేను షుగర్ అవాయిడ్ చేస్తున్నాను, మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్కి సరిపడా వాటర్ పోసుకొని లిడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసుకొని ఇందులో వాటర్ సరిపోయాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ తక్కువగా ఉంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని మంచిగా స్ట్రైన్ చేసుకోవాలి. జ్యూసు పల్పు సపరేట్ అయ్యేంత వరకు స్పూన్తో మంచిగా స్ట్రైన్ చేయాలి. కొంతమంది ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో ఓన్లీ హనీనే కాకుండా కొంతమంది పుదీనా అలాగే లెమన్ని కూడా యాడ్ చేస్తారు, కానీ నేను ఓన్లీ హనీ ఒక్కటే యాడ్ చేశా. జ్యూస్ని మంచిగా స్ట్రైన్ చేసిన తర్వాత ఓన్లీ ఇలానే ఏం తాగాలనిపిస్తుంది చెప్పండి. అందుకే నేను ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొంతమంది డైలీ రొటీన్లో కూడా ఇవి యాడ్ అయి ఉంటాయి. ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.